ఫైనల్లీ ఈ రోజుతో మన డీజిల్ కష్టాలు అయితే తీరిపోయినాయి గాయస్. ఏమైందిరా? అసలు మ్యాటర్ ఏంటంటే గాయస్, మన కారు చాలా దారుణంగా ఉందని అలా కడుగుదామని తీసుకెళ్ళి కడుగుతున్న గ్యాప్లో మనకు ఒక చిన్న ఫోన్ వచ్చింది. అదేంటో కాదు, 4 రోజుల నుంచి మనం డీజిల్ కోసం చూస్తుంటే ఫైనల్లీ ఈరోజు డీజిల్ అయితే అప్డేట్ అయ్యిందని తెలిసింది. వెంటనే మనం ఏమాత్రం ఆలోచించకుండా కారుని శుభ్రం చేసి వెంటనే బంక్ అయితే స్టార్ట్ అయ్యాను గాయస్. ఇక్కడ లైన్ చూసినట్టే నా నోట్లోంచి మాట రావట్లేదు. సర్లే ఇంకేం చేస్తామని అనుకుంటూ అలాగా ఎక్కడన్నా దూరదామని చూస్తూ అలా ముందుకు వెళ్తున్నాను. కానీ ఏమాత్రం కూడా ఎక్కడ స్కోప్ లేదు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మొత్తానికి అలా మనం లైన్లో గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చామని తెలిసింది మనం. కానీ తీరా చూస్తేనేమో ఎండ ఫుల్గా దంచేస్తుంది. సూర్యుడు బ్రో ఫుల్ ఆడేసుకుంటున్నాడు మాతో. సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? ఫైనల్లీ మన టర్న్ అయితే వచ్చింది. ఇంకెక్కడ ఆపకుండా నేరుగా అన్న దగ్గర తీసుకెళ్ళి ఆపేసి అన్న ఫుల్ ట్యాంక్ చేసి అనగానే అన్న ఫీలింగ్ ఏంటో తెలుసా? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. మొత్తానికి ఇంకా మనం ఇంకేం మాట్లాడకుండా అన్న ఎంత కొడతానంటే అంత కొట్టించుకుని బయటకు రాగానే అందరూ